అంబాల్ శ్రీనివాస్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీ శ్రీ వారాహిదేవి మొదటి వార్షికోత్సవం సందర్భంగా బీజేపీ నాయకులు అలాగే రామసేన అధ్యక్షులు అమ్మవారు దర్శించుకోవడం కొరకు ఎవరికి ఇచ్చేసి ఉన్నారు. అన్నదాన కార్యక్రమంతో కూడా సార్ ఒక్కసారి భారత్ మాతాకు జై జై శ్రీరామ్. నేను గంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామకృష్ణ అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు నేను కొంతమూరు గ్రామంలో వారాహిదేవి ఆలయంలో ఉన్నాను. ఈ కొంతమూరు గ్రామం ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చాలా దగ్గరగా కొంతమూరు 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉండే చుట్టుపక్కల గ్రామాలు అంతే అన్నిటికీ కూడా వారాహిదేవి ఆవిడ లలితాదేవి యొక్క సైన్యంలో మహాసైన్యాధిపతిగా ఉంటూ ఆ తల్లి మన ధర్మాన్ని భారతదేశాన్ని రక్షిస్తున్న మహాదేవి. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయితేనేమి, లేకపోతే ఈ కాల ప్రభావం అయితే వారాహి మాత యొక్క ప్రాశస్త్యం గాని, లేకపోతే మన నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ హిందూ ధర్మ పరిరక్షణలో చాలా వైభవంగా దేవతలందరూ కూడా దీపంగా ప్రకాశిస్తూ మనందరినీ ఆశీర్వదిస్తుంది. ఆ తల్లి కటాక్షంతో ఇక్కడి కొంతమూరులో ఈ తల్లి యొక్క ప్రత్యేకమైన వైభవం ఇంత గొప్పగా రావడం, భక్తులందరూ కూడా పులకిస్తూ చాలా ఇష్టంతో ప్రేమతో ఈ ఆలయానికి రావడం. ఆలయం యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే ప్రాంగణం చిన్నదైపోయి భక్తులు ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీనికి శాశ్వత ప్రాతిపదికన మనం ఏదైనా ఆలోచించి కార్యక్రమం కూడా పెట్టుకుందాం. పామర్తి దంపతులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు నన్ను కాంటాక్ట్ చేశారు. అలాగే సుబ్రహ్మణ్యం గారు కానీ పామర్తి దంపతులు వాళ్ళ అబ్బాయి నాగరాజు వారు కూడా కాంటాక్ట్ చేశారు. ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించి అలాగే బ్రాహ్మణులు కూడా నాకు తోడుగా ఉన్నారు. బ్రాహ్మణులు మనం ఎప్పుడు గౌరవించాలి, గోవుల్ని బ్రాహ్మణులు గౌరవించాలి. ఈ ఆలయ కమిటీ వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది. దీనికి శాశ్వత ప్రాతిపదిక మీద కొంచెం పెద్ద చేసుకోవడానికి అనేక రకాల కార్యక్రమాల కోసం మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ ప్రథమ వార్షికోత్సవానికి నేను ₹1,00,000 అన్నదానానికి విరాళం ఇవ్వడం జరిగింది. అయితే కమిటీ వారికి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉండి ఆర్థికంగా ఇంకా సపోర్ట్ లేకపోయినట్టయితే ఇబ్బందులు పడవద్దని చెప్తున్నాను. నన్ను కాంటాక్ట్ చేసినట్టయితే దాన్ని ఇంకా పెంచడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాననేది. ఈ విధంగా మనం అందరం కలిసి అందరి భక్తి కలిసి అమ్మవారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే చాలా ప్రాముఖ్యత కలిగిన దేవి కాబట్టి మన ధర్మాలను కాపాడుకోవడంలోని మన మతం కాపాడుకోవడం మన హిందూ వైభవం కోసం అని చెప్పి ప్రత్యేకించి వారాహి మాత ఒకటి, చిన్నమస్తాదేవి ఒకటి, అలాగే ప్రత్యంగిర ఈ దేవతలు మన ధర్మాన్ని రక్షించే ఉగ్రదేవతలు. వాళ్ళని ఎప్పుడూ ప్రసన్నంగా చూసుకుంటూ వాళ్ళ యందు ఎటువంటి అపరాధం చేయకుండా మనం చాలా భక్తి శ్రద్ధలతో ఉంటే మాత్రం మన హిందూ ధర్మం వైభవంగా వెలగడం కాకుండా ఎవడైనా దుర్మార్గుడు కానీ దుష్టులు కానీ ఎవరైనా ఈ మతానికి సంబంధించి మన మీద దాడులు చేయడానికి ప్రయత్నం జరిగినా అమ్మవారి యొక్క శక్తి మామూలుగా ఉండదు, సర్వనాశనం అయిపోవడం అనేది సంభవిస్తుంది. అందువల్ల ఈ అమ్మవారి ఉండే ప్రాంతంలో అందరూ ఒడి దగ్గర పెట్టుకుని ఎవరైనా కానీ దుర్మార్గులు, విదేశాల నుంచి వచ్చిన దుర్మార్గులు కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఏమైనా దుర్మార్గులు మన మీద ఏమైనా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఇక్కడ మేమందరూ కలిసి ఉంటాం. రాబోయే కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడతానని తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై జై శ్రీరామ్.